చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా మమ్మీ వాళ్ళు కొనిస్తుండే అండ్ తర్వాత ఏదైనా వరుణే కొనిస్తారు. కానీ ఈ రోజు నేను కష్టపడి సంపాదించిన మనీతో నా బర్త్డే కి చిన్న గిఫ్ట్ లాగా కొనుక్కుంటున్నాను. ట్రస్ట్ మీ, అసలు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంది. నా శాలరీలో కొంచెం కొంచెం దాచిపెట్టి కొనుక్కుంటున్నా అని. అండ్ ఆల్సో ఇన్ని ఇయర్స్ కష్టపడి చదివినందుకు, నాకు నచ్చిన ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ అందులో ప్రోగ్రెస్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇండియాలో మెడిసిన్ అయ్యాక యుఎస్ లో రెసిడెన్సీ చేయాలి అని అనుకున్నా. కానీ మధ్యలో అసలు పాసిబుల్ అవుతుందా, నేను అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూస్ క్లియర్ చేయగలనా అన్న డౌట్స్ చాలా వచ్చాయి. అండ్ చాలా మంది అన్నారు సోషల్ మీడియా కంటిన్యూ చేయొచ్చు కదా అని. కానీ మెడిసిన్ లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ దేనిలో లేకుండే నాకు. అండ్ నేను డాక్టర్ లా ప్రాక్టీస్ చేయలేకపోతే హ్యాపీగా ఉండలేనేమో అన్న థాటే నాకు పెద్ద మోటివేషన్ ఉండే. కష్టపడి క్లియర్ చేసి ఇప్పుడు 1 year రెసిడెన్సీ కూడా కంప్లీట్ చేశా. అండ్ ఆ అచీవ్మెంట్స్ అన్నిటికీ ఐ వాంటెడ్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ సంథింగ్. అండ్ ఇంతకేం తీసుకుంటున్నా అంటే, లాస్ట్ టైం రింగ్ కోసం అని కాటియే స్టోర్ కి వెళ్ళినప్పుడు ఫిక్స్ అయ్యా బ్రేస్లెట్స్ తీసుకోవాలి అని. సో ఈ రోజు మళ్ళీ కాటియేకి వెళ్తున్నా. ఐ నో దే ఆర్ కొంచెం ఓవర్ రేటెడ్ అని, బట్ ఏమో నాకు తీసుకోవాలని ఉండే చాలా డేస్ నుంచి. సో లవ్ బ్రేస్లెట్ అండ్ జస్ట్ అండ్ క్లూ బ్రేస్లెట్ ట్రై చేసా. ఏది తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉండే. నాకు డెంటీ జ్యువెలరీ చాలా ఇష్టం. సో లార్జ్ మోడల్స్ కాకుండా ఆర్ క్లాసిక్ మోడల్స్ కాకుండా స్మాలే సూట్ అయింది నా చేతికి అనిపించింది. ఇంకా కన్ఫ్యూజన్ లో వరుణ్ ని అడిగితే లవ్ ది నచ్చింది అన్నాడు. సో అదే తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా తీసుకోవాలి అంటే జస్ట్ అండ్ క్లూ తీసుకుంటా. ఎలాగో వచ్చాం కదా అని వాచెస్ కూడా ట్రై చేసా. అండ్ చాలా క్లాసీ ఉండే చేతికి పెట్టుకుంటే. బట్ ఆల్మోస్ట్ 10 lakhs ఈ వాచ్. ఇప్పట్లో తీసుకోవాలనుకోలేదు. అండ్ నేను అనుకున్న బ్రేస్లెట్ తీసుకొని పే చేసేసాము. సేల్స్ రెప్ మొత్తం ప్యాక్ చేయించి తీసుకొని వచ్చారు. నేను ఆల్రెడీ చూసే సెలెక్ట్ చేసి తీసుకున్నా. బట్ అయినా ఐ గాట్ ఇట్ ప్యాక్డ్. ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసే ఎక్స్పీరియన్స్ కావాలి అనిపించింది. దే గేవ్ us some perfume samples, cleaning kit, కొన్ని చాక్లెట్స్, అండ్ దిస్ ఇస్ ద బ్రేస్లెట్ దట్ ఐ బాట్. ఏంటో అసలు తీసుకున్న ప్రోడక్ట్ కన్నా ఈ యాడ్ ఆన్స్ శాంపుల్స్ కే ఎక్కువ ఎగ్జైట్ అవుతా నేను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.